హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకొని ఒక మంచి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. తర్వాత 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా, దీని పిండి కన్సిస్టెన్సీ మనకి కొంచెం గట్టిగా ఉండాలి. మరీ పల్చగా కాకుండా. ఇక్కడ ఒక కప్పు నీళ్లు పట్టినాయండి. మొత్తం ఒకేసారి నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకుందాము. మంచిగా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకుందామండి పిండి. చూసారు కదా! ఇలా చక్కగా మనం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. పిండి మనకి చక్కగా నానిపోయి ఉంటుంది రవ్వ అన్నీను. ఇలా ఒకసారి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి తీసుకున్నామండి. తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నాం. మొత్తం వేసేసుకొని చక్కగా మంచిగా కలుపుకుందాము. పిండి మనకి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉందండి. 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకొని దీన్ని కొంచెం పలచన చేసుకుందాము. పిండి మరీ పలచన అవ్వకూడదు. ఇప్పుడు దీనికి ఒక తాలింపు వేసుకుందామండి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి చక్కగా తాలింపు వేసుకొని తెచ్చుకున్నాము. దాన్ని దీంతో పాటు కలిపేసుకుందామండి. ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసి మొత్తం చక్కగా మంచిగా కలిపేసుకుందామండి. లాస్ట్‌లో వచ్చి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం కలుపుకుందాం. తాలింపు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. ఆవాలు, జీలకర్ర చక్కగా మనకి వేగి మినపప్పు తినేటప్పుడు బావుంటుందనమాట టేస్టీగాను. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. తాలింపు వేసుకునే కడాయి ఉంటుంది కదండీ! డీప్‌గా ఉండే కడాయి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. తర్వాత ఒక గరిటె పిండి వేసుకుందామండి. పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలనమాట. మరీ పల్చగా ఉండకూడదు. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుందాము. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుందండి. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి చాలా బావుంటుంది. ఇలా 2 పక్క కూడా మార్చుకొని 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. చూసారు కదా! 2 పక్కలు చక్కగా మంచిగా వేగిందనమాట. తీసేసుకుందాము. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి బావుంటుంది. చూసారు కదా! చక్కగా మంచిగా రెడీ అయిపోయినాయి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఎక్కడ పచ్చదనం లేకుండా చక్కగా వేగిందనమాట.
తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.